2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఉత్తర భారతదేశాన్ని గత 3 రోజులుగా ఒక వార్త షేక్ చేస్తుంది. మామూలుగా అయితే 'కేజీఎఫ్' సినిమా గురించి కాదు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి మనం దశాబ్దాల క్రితమే మూతపడినా ఇప్పటికీ చర్చించుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి ఒక గోల్డ్ మైన్ మధ్యప్రదేశ్‌లో బయటపడిందనేది దీని సారాంశం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి అన్వేషణల ఫలితంగా జబల్పూర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక భారీ బంగారు గనుల నిక్షేపం బయటపడినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఏంటిది? ఇది నిజమా కాదా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక ఓవరాల్గా ఉత్తరాదిన వస్తున్నటువంటి మీడియా కథనాలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ప్రతి ప్రధానమైనటువంటి పత్రికలు అన్నీ కూడా ఇందులో లీడ్ చేసినాయి. ట్రెజర్ ఫౌండ్ ఇన్ దిస్ ఇండియన్ స్టేట్, జిఎస్ఐ ఫౌండ్స్ మ్యాసివ్ గోల్డ్ రిజర్వ్స్ హిడెన్ ఇన్ ద ల్యాండ్ నాట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా బట్ ఇన్ మధ్యప్రదేశ్. సో అది స్టోరీ సారాంశం. జాక్పాట్, ఇండియా హిట్స్ జాక్పాట్ టు సెట్ బికమ్ ఏ రిచ్, జిఎస్ఐ కన్ఫర్మ్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాసివ్ గోల్డ్. ఈ వార్త ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. కానీ ఇంకా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడా కూడా తన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి విషయాల్ని వెల్లడించలేదు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా, అంటే దాదాపు 7-8 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అలానే ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూమి సారము, అందులో దొరుకుతున్నటువంటి మూలకాల ఆధారంగా వివిధ రకాల ఖనిజాల కోసం పెద్ద ఎత్తున అన్వేషణలు చేసే ప్రయత్నాల్లో జిఎస్ఐ నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా చాలా చోట్ల కాపర్ లాంటివి, అంటే రాగి, సీసం లాంటి మినరల్స్ని కనిపెట్టారు. అదే క్రమంలో మధ్యప్రదేశ్లో జరిపినటువంటి అన్వేషణలో జిఎస్ఐ ఈ బంగారు నిక్షేపాలని కనిపెట్టినట్టుగా చెప్తున్నారు. ఇవి గత 2025-26కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్. మొత్తం అంతా ఎక్కడెక్కడ ఎటువంటి మినరల్స్ దొరుకుతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి జిఎస్ఐ ఇచ్చినటువంటి నివేదిక. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి కథనాలు ఏవి కూడా కంప్లీట్గా అఫీషియల్ డిక్లరేషన్ ఇంకా కాదు. కానీ జిఎస్ఐ కన్ఫర్మ్ చేసింది, ఇంటర్నల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేసిందని మాత్రం నేషనల్ మీడియా అంతా కూడా రాస్తుంది. ఇక్కడ ఒక భారీ కాపర్ పరిశ్రమ, కాపర్ మైనింగ్ జరిగేటువంటి ప్రదేశం ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 100 హెక్టార్లో, జబల్పూర్ పరిధిలో వచ్చేటువంటి 100 హెక్టార్లలో ఈ బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెప్తున్నారు. ఇది ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ హ్యాస్ కన్ఫర్మ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గోల్డ్ రిజర్వ్ ఇన్ ద మహగ్వాన్ కియోలరీ ఏరియా ఆఫ్ సిహోరా తహసీల్. సిహోరా తహసీల్ అనేది, సిహోరా తహసీల్ జబల్పూర్కి దాదాపు గంట దూరం ప్రయాణం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సిహోరా జబల్పూర్ నుంచి, జబల్పూర్ మేజర్ సిటీ, జబల్పూర్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం, అంటే దేశానికి నడి మధ్యన ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ 100 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా చాలా ప్రధాన పత్రికలన్నీ కూడా రాసినాయి. అలానే ఈ తహసీల్, సిహోరా తహసీల్కి సంబంధించినటువంటి జాగ్రఫీని కూడా ప్రత్యేకంగా ద రిజల్ట్స్ ఫాలో ఇయర్స్ ఆఫ్ శాంప్లింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద మేఘవాన్ రీజియన్ ఆఫ్ సిహోరా తహసీల్, అన్ ఏరియా ఆల్రెడీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ మ్యాసివ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ రిజర్వ్స్. ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఐరన్, మాంగనీస్ నిక్షేపాలు బయటపడ్డాయి. వాటికి సంబంధించినటువంటి గనులు, అంటే ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి, కొన్ని భూగర్భంలోకి వెళ్ళేటువంటి గనులు కూడా ఉన్నాయి. ఆ గనులకి అన్వేషణ జరుగుతున్నటువంటి క్రమంలోనే సమీపంలో ఉన్నటువంటి 2 గ్రామాలు, ఆ గ్రామాల్లో బేలా అనేటువంటి గ్రామం, బిట్వీన్ బేలా అండ్ బెనైకా అనేటువంటి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి 100 హెక్టార్ల భూమి, అంటే 100 హెక్టార్లు అంటే మన ఎకరాల్లో చూస్తే కనుక అది ఆల్మోస్ట్ ఒక 250 ఎకరాల వరకు ఉండొచ్చు. 100 హెక్టార్ల భూమిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా, అంటే కొన్ని లక్షల టన్నులు తీసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. దాన్ని ప్రాసెస్ చేసి బయటికి తీయాలంటే లక్షల టన్నులు తీయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆల్రెడీ భారతదేశానికి సంబంధించి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చమురు నిక్షేపాలు బయటనట్టుగా క్యాబినెట్ మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రి నేరుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి అన్వేషణలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయినట్టుగా నివేదికలు వస్తున్నాయి. ఫైనల్ అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని స్టేటస్ ఏంటనేది కూడా క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక
భారీ ఎత్తున ఇక్కడైతే నిక్షేపాలు ఉన్నాయని చెప్పని తెలుస్తున్నారు. అలానే ఫర్ ద పాస్ట్ సెవరల్ వీక్స్ జియోలాజికల్ టీమ్స్ హ్యాడ్ బీన్ కండక్టింగ్ డీటెయిల్డ్ సాయిల్ శాంప్లింగ్ అండ్ ఎక్స్కవేషన్ ఇన్ ద targeted zone. These efforts have now yielded evidence of tiny gold particles along with other metals. According to preliminary survey data, the gold bearing zone covers nearly 100 hectares. అంటే ఇక్కడ గోల్డ్ని తీసేటువంటి క్రమంలో మనం మామూలుగా ఇప్పుడు ఈ ఇమేజెస్లో వాటి కొన్ని బండరాళ్ళు బంగారు రాళ్ళు ఉంటే వాటిని కొట్టి గోల్డ్ తీస్తారనుకుంటే అపోహ. మట్టిలో కలిసిపోయి బంగారం ఉంటుంది. అందులో ఉండేటువంటి మూలకాల శాతాన్ని బట్టి బంగారం నాణ్యతని డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ అనేక రకాల మూలకాలు ఉన్నాయి. వాటితో పాటు బంగారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించినాయి. పర్టికులర్గా ఆ 100 హెక్టార్ల భూమిలో బంగారానికి సంబంధించినటువంటి నిక్షేపాలు బయటికి తీయడానికి అవకాశం, అంటే మట్టి బయటికి తీసిన తర్వాతే బంగారాన్ని ప్రాసెస్ చేసి చేస్తారు. అందుకనే బంగారానికి అంత విలువ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ 100 హెక్టార్ల భూమి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి, ఆర్థిక చిత్రాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా దేశ ఆర్థిక చిత్రాన్ని మార్చడంతో పాటు మధ్యప్రదేశ్ ఎకానమీని కూడా మార్చేసేటువంటి చిత్రం అవుతుంది. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా నివేదికలు, అంటే ఈ సంవత్సరం నివేదికల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలని ఎంతవరకు పొందుపరుస్తుంది, అనేక రకాల మినరల్స్ పైన అన్వేషణలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో. గత దశాబ్ద కాలంగా చూస్తే కనుక ప్రత్యేకంగా విలువైనటువంటి లోహాల దగ్గర నుంచి మానవ అవసరానికి ఉపయోగపడుతున్నటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి అన్వేషణలు కూడా అటు సముద్ర గర్భంలో, భూగర్భంలో, కొండల ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. సో ఒకవేళ బంగారం నిక్షేపాలకు సంబంధించినటువంటి ధృవీకరణ నిర్ధారణ జరిగితే కనుక భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఇది ఒక డిస్కవరీ అవుతుంది. గత చరిత్రను చూస్తే, అంటే కేజీఎఫ్ లాంటి మైన్స్ ఆల్మోస్ట్ వట్టిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువంటి కొత్త గనుల నిక్షేపాలు కనుక బయటపడితే అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఆకాంక్షించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో కూడా దీనికి సంబంధించినటువంటి అన్వేషణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అవశేషాలని కనిపెట్టారు. వాటికి సంబంధించినటువంటి మూలకాల శాతాన్ని, ఎంత శాతం ఉంటుంది, దాని నుంచి తీసేటువంటి నాణ్యమైన బంగారం ఎంత వస్తుంది అనేటువంటి అంశాల ఆధారంగానే అక్కడ మైనింగ్ ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి నివేదికలు, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే కనుక మధ్యప్రదేశ్లో జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్వేషణలో మాత్రం బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ స్పష్టమైనటువంటి నివేదికలు, వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇదే గనక నిర్ధారణ అయితే భారతదేశ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.